జిల్లా జమ్మలమడుగు పరిధిలో రైతుల కోసం ఏర్పాటు చేసిన శనగలు కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. ఏపీ మార్క్ఫెడ్, నాఫెడ్ మరియు DCMS ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వంపై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వవిమర్శలు చేస్తే స్వాగతిస్తామని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. అలాగే ముందు తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. DCMS చైర్మన్ గారికి అలాగే ఇతర అధికారులకు అధికంగా శనగ పంటను సంతోషపడే విధంగా రైతులందరికీ ఇచ్చినారు ప్రభుత్వం. మన ఎమ్మెల్యే గారు భూపేష్ రెడ్డి గారి సహకారంతో స్థానిక నాయకుల కృషితో ఈరోజు నేను సాక్షి పేపర్ చదివి వచ్చినాను. ఇక్కడ పెద్దబడి వాళ్ళు కూడా ఉన్నారు. రాజోల నిర్మాణం పైన ఆది అసెంబ్లీలో మాట్లాడాలన్నాడు. ఆది అసెంబ్లీ ఆల్రెడీ మాట్లాడాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అధ్యక్ష, నేను మాట్లాడే విధానం ఒక సామెత ఉంది గత కాలంలో. అడుగుడే వాడు ఊర్లో పోయేటప్పుడు అడిగినాడంట, అమ్మ నువ్వు భూ పెట్టుకునే పర్వాలేదు, నేను కుక్కను కట్టేసుకోండి అంటే అర్థం ఏమంటే ఆ కుక్క ఇడిచేది అడుగుతుంటే పక్కన పోరాడు కానీ తిడతారని. నేను ఎందుకు మాట్లాడినంటే రాజోలి నిర్మాణం ఆ మహానుభావుడు శంకుస్థాపన చేసినాడు, ఒక జీవో ఇచ్చినాడు. ఆ రాజోలి కట్టండి, కనీసం ఆ జీవో రిలీజ్ చేయమని ఇదే భాష నేను అసెంబ్లీలో మాట్లాడాను కదా. మేము ఈ మాట విన్నాము అనే వాళ్ళకి చేతండి. అలా రాజుపారుడికి జ్ఞానం ఉంది అని. ఇప్పుడు గండికోటకు సాస్కి ఫండ్స్ వచ్చినాయి 78 కోట్లు. సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి మూలధన వ్యయమును సాస్కి అంటారు. నాకు తెలిసి వాళ్ళకి విస్కీ తెలుసు కానీ సాస్కి తెలుసు. దొంగసారి ఎందుకంటే దొంగసారి అంగనాలు రేట్ ఎక్కువ. అది కూడా ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఇసుకే కంట్రోల్కి వచ్చింది, రోడ్లు కంట్రోల్కి వచ్చినాయి. కరెంటు రైతులకు నాణ్యత అయిన కరెంటు 9 గంటల కరెంటు పగటి పూట వచ్చిందంటే సపోర్ట్ కొట్టాడు. ఏం చేయాలి? ఒక్కొక్కటి 20 నెలల కాలం ఇంకా 2 పథకాలు అయితే ఇవ్వాలి. 1500 అమ్మాయిలకు 18 సంవత్సరాల అమ్మాయిలకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినది వాస్తవం. ఒక 3000 నిరుద్యోగ వృత్తి చెప్పినది వాస్తవం. ఈ 2 టైం ఉంది. రేటు తగ్గినప్పుడు ప్రభుత్వం కొనాలి. ఇప్పుడు తక్కువ ఉంది. శనగలు 5300 వచ్చాయట. 5500, 600 కూడా వస్తాయి. మేము అన్నీ కొంటాం. ఎవరు ఆవేశపడకండి. ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ తరఫున చెప్పిన ప్రకారం అదే 4009 ఉండేది 400 ఉద్దికి 5300 పోయినాయి. 400, 300 ఉంటే ఈ తాకిడి కూడా ఉండదు. ఏదేమైనా రేటు రానప్పుడు కందులకు కానీ శనగలకు కానీ ఏదానికైనా మొన్న మీరు గమనించారు కదా, ఒక 3 నెలల కిందట జగన్ రెడ్డి గారు గద్దవాళ్ళంటే వాళ్ళాడు. వాడి అప్పుడు అరటి పావుల 10 రూపాయలు నడిచింది. అది చెప్పినాం. ఈ బుద్ధి 25 రూపాయలు ఉంది. అది కూడా చెప్పాలి కదా. 10 రూపాయలు నడిచినది 5 రోజులు నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు 25 రూపాయలు పోయింది. ఉల్లికి డబ్బు, ఆడ మామిడికి డబ్బు, తోతాపురి మామిడికి చిత్తూరు జిల్లా పక్కన మామిడి. ఇవన్నీ చెప్పాడు. ఏమి చేయడు. మొన్న అసెంబ్లీ 3 రోజుల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. వీడు చంద్రబాబు నాయుడు గారికి 100 రిమార్కులు అట. ఈ ప్రభుత్వానికి కూటమికి 100 రిమార్కులు, తన పాలనకు 100 మార్కులు. చెరుకుడే కొట్టుకుంటున్నాడు. జరిగి ఇక్కడ 100 మార్కులు ఉన్నాయి, అక్కడ 100 రిమార్కులు ఉన్నాయి వైఎస్ఆర్. అది రివర్స్లో మాట్లాడుతున్నాడు. ఏంది ఇది? మాతో మాట్లాడు. రా అసెంబ్లీకి రా. తప్పు ఉంటే చెప్పు, కరెక్షన్ ఉంటే చేసుకుంటారు. ఎవడన్నా మిమ్మల్ని అందరినీ అడిగే మాట, పరీక్ష హాల్లో పరీక్ష రాయాలన్నా, పరీక్ష హాల్ బయట పరీక్ష రాయాలి. పరీక్ష హాల్లో పరీక్ష రాసే మార్కులు. వాడు ఎగ్జామినేటర్ ఉంటాడు, ఎగ్జామ్ హాల్ అంటాడు. ఎవరికి ఎక్కువ వచ్చే వాడికి ఎక్కువ వస్తాయి. ఈయన పరీక్ష హాల్లోకి రాకుండా అంటే అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడితే ఏమొస్తుంది? ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వచ్చేటప్పుడు అడిగినాడు, సార్ మీరు ఎక్కడున్నారు?
అంటే నేను చమలోకి పోతాను అంటే అసెంబ్లీ ఉంది కదా అంటే నాకు ఆ అసెంబ్లీ కంటే మీ అసెంబ్లీ నాకు ముఖ్యం అని చెప్పిన